దేశమంతా దేశమంతా దీపావళి పండగ వేడుకలో నిమగ్నమై సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున దుర్ఘటన ఈరోజు బాణాల గ్రామంలో చోటు చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి గణనాథుడి విగ్రహాన్ని ఏ కారణం చేత దుర్మార్గులు విగ్రహం పైన దాడి చేసి పగలగొట్టి పైశాచిక ఆనందాన్ని పొందినరో నాకైతే అర్థం కావడం లేదు. మొత్తంగా విగ్రహాన్ని తోసివేయడమే కాకుండా విగ్రహాన్ని పగలగొట్టడానికి ఈరోజు అంత దుస్సాహసం చేసిండ్రు అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వము, పోలీసు శాఖ ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి సమాచారం వారికి ఉన్నప్పటికీ ఈ దుండగులను పట్టుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ దుర్ఘటనల విషయంలో బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు, ప్రతి భక్తుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బాణాల గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా మాకంటే ముందే వారు స్పందించి సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా నేను, నాతో పాటుగా డాక్టర్ సోలంకి శ్రీనివాస్ గారు, ఈ గ్రామ బిడ్డ, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఆవేదన అర్థం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము శివమాలలు ధరిస్తాం, అయ్యప్ప మాలలు ధరిస్తాం, హనుమాన్ మాలలు కూడా ధరిస్తాం. ఇక్కడ వసతులు సరిగా లేకపోయినా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయంలోనే మా దీక్షలు మేము కొనసాగిస్తాం. ఇక్కడ నిజంగా ఆ గణనాథుడు లేని లోటు మాకు కనిపిస్తూ ఉంది. చాలా బాధాకరంగా, దుఃఖకరంగా ఉంది. దీన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలి. ఈ గణేష్ విగ్రహాన్ని ఎక్కడి నుంచైనా తెప్పించి మాకు మొదటగా మేము ఏ దేవుణ్ణి కొలవాలన్నా గణనాథున్నే మొదటగా పూజించుకోవడం అనేది హిందూ సాంప్రదాయం అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం, ఈ చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకునేటువంటి విషయంలో శ్రద్ధ వహించి ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఈ పునఃప్రతిష్ఠ, గణనాథుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేసుకోవడం కోసం కూడా శ్రద్ధ వహించాలి. అదే మాదిరిగా ఇటువంటి వేదికల దగ్గర ఈరోజు హిందువులు ఇక్కడికి వచ్చి తమ భక్తి భావాన్ని చాటడంతో పాటుగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయాలను ఐక్యతకు కేంద్రాలుగా వాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వసతులు కూడా మెరుగు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా అర్థం చేసుకొని సందర్భంగా నేను మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం వహించొద్దు. వెంటనే దుండగులను పట్టుకోవాలి, శిక్షించాలి, చట్టపరంగా వారిపైన కేసులను బనాయించాలని డిమాండ్ చేస్తూనే దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వము కంకణం కట్టుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో ఇక్కడ హిందూ బంధువుల ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా ఎవరైతే భావిస్తూ ఉన్నారో వీరందరితో మేము చర్చిస్తాం. విశ్వ హిందూ పరిషత్ వారైతే ఒక అడుగు ముందుకేసి మేమే బాధ్యత తీసుకుంటాం, మా వెంట ఉండండి, రాజకీయాలకు అతీతంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము ముందుంటామని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారు తీసుకునేటువంటి ఏ చర్యకైనా పూర్తి స్థాయి మద్దతు, సహకారము మా వంతు బాధ్యతగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాణాల యువతరాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అక్కడక్కడ చూస్తున్నాం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి, క్రాకర్స్ కాల్చుకుంటూ ఉన్నారు, పండగ జరుపుకుంటూ ఉన్నారు. కానీ మీకున్నటువంటి ఈ దేవుడిపైనటువంటి విశ్వాసం ఉన్నదాన్ని ఇక్కడికి వచ్చి ఈ గంటల తరబడి ఏం వసతులు లేకున్నా ఇక్కడ కూర్చొని మీరు ఒక జరిగినటువంటి దుర్ఘటన పైన చర్యలు చేపట్టాలనే డిమాండ్ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదైతే చేయడం జరిగిందో యువత ఈ రకమైనటువంటి ఆలోచనతోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.